సిఎంఆర్ ఇప్పుడు మన శ్రీకాకుళం జీటీ రోడ్ లో మరింత పెద్దగా మరింత విశాలంగా ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 20న గొప్ప ప్రారంభం. మీరు రండి, నేను వస్తున్నా సిఎంఆర్ షాపింగ్ మాల్ జీటీ రోడ్ శ్రీకాకుళం. See you there. సిఎంఆర్ షాపింగ్ మాల్ జీటీ రోడ్ సూర్యమహల్ జంక్షన్ శ్రీకాకుళం. యేసుక్రీస్తు ఆశీస్సులు రాష్ట్రం జిల్లాపై ఉండాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్, సహకార, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. కోడి రామ్మూర్తి స్టేడియం మైదానం ప్రక్కన గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో ఏర్పాటు చేసిన హైటీ క్రిస్టమస్ 2024 కార్యక్రమానికి ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం క్రిస్టియన్ హైటీ కార్యక్రమం అన్నారు. జిల్లా యాంత్రాంగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రభుత్వం తరపున, మంత్రి తరపున ముందస్తు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి కె సాయి ప్రత్యూష, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కించారపు హరివర ప్రసాద్, జిల్లాలోని ఆయా సంఘాలకు సంబంధించిన పాస్టర్లు, విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. మన క్రిస్టియన్ మైనారిటీస్ కి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎంప్లాయ్మెంట్ కానీ తర్వాత ఇంకా ఇతర ఇష్యూస్ లో కూడా మరి ముఖ్యంగా ఒక ల్యాండ్ ఇష్యూ కూడా చెప్పారు సార్. అదే మీ టైంలోనే ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. బట్ కానీ ఇష్యూ లోకల్ ఇష్యూస్ వల్ల బహుశా ప్రాబ్లం జరిగింది. బట్ కానీ ఆడియోకి చెప్పి నేను ఆ ఇష్యూస్ కూడా సాల్వ్ చేసుకొని అక్కడ కూడా ఒక మంచి మార్పు తీసుకోవడానికి మనం ముందుగా ప్రయత్నం చేస్తాము. ఈ క్రిస్మస్ పండుగ హైటీ ముందుగా హైటీ పెట్టేందుకు డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి అలాగే ఇక్కడ ఉన్న లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్డిఓస్ కి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. సామరస్యంగా తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఆ బాధ్యతని ఈ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందని చెప్పి స్పష్టంగా మాటిస్తున్నాను. 2014-19 నేనే ఈ జిల్లాకు మంత్రిగా ఉన్నాను. ఆ రోజు అంగరంగ వైభవంగా 5 సంవత్సరాలు నేను అటెండ్ అవ్వకుండా ఏ ప్రాబ్లం లేదు. సంవత్సరానికి ధీటుగా హైటీ కార్యక్రమం చేసేవాళ్ళు. ఆ రోజు 1,50,000 బడ్జెట్ కూడా కేటాయించేవాళ్ళు. ఈరోజు 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు, చర్చించుకోవలసినటువంటి అవసరం లేదు. ఆ రోజు ఎన్నో వినూత్న పథకాలు క్రిస్మస్ సోదరుల గురించి ప్రవేశపెట్టారు. మీకు తెలుసో లేదు, క్రిస్మస్ వచ్చిందంటే నెల రోజుల ముందే ఈ జిల్లాలో ఎన్ని చర్చిలు ఉన్నాయి, చర్చిలన్నింటికి రిపేర్ చేయండి, రంగులేయండి, ఒక పండగ వాతావరణంగా మీరు చేసుకోండి అని ఎతికెతికి చర్చిలన్నీ బాగు చేసి డబ్బులు ఇచ్చినటువంటి రోజులు 2014-19. ఆ రోజు ఎవరైతే